నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రతి 2 సంవత్సరాలకు భూసార పరీక్ష చేయాలని అన్నారు. దీనివల్ల ఏ పంటలు సాగు చేస్తే బాగుంటుందన్న విషయం తెలుస్తుందని చెప్పారు. రైతులు పత్తి కట్టెలు కాల్చి మట్టిలో కలిపి ఎరువుగా వాడాలని, యూరియా వాడకం తగ్గించాలని సూచించారు. భూసార పరీక్ష మరియు మినిఫిక పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి అయితే ఈ యొక్క భూసార పరీక్ష అనేది ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అంశం అన్నమాట. అంటే భూమి ఆరోగ్యంగా ఉంటేనే మనకు దిగుబడులు బాగా వస్తాయి, మంచి పంట నాణ్యత గల పంట వస్తుంది, మంచి దిగుబడులు వస్తాయి. ఎరువులను ఎక్కువ మోతాదులో వినియోగించడం వల్ల ధర లేకుండా పోతుంది. అందుకనే మనం భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాల్సి ఉంటుంది, దిక్కెళ్తుంది. మరి మనం ఏ పంటకు ఎంత మోతాదులో వేయాలనేది కొంచెం వాటర్ ఫ్లాస్క్లు ఉంటాయి, రియేజెంట్లు ఉంటాయి, తర్వాత సెకండ్ స్టెప్ కాల్స్లు ఉంటాయి, ఇలా వడపోత ద్రావణాలు ఉంటాయి. అలాంటి ఫిల్టర్ పేపర్స్ ఎలా పెట్టి దాన్ని వడపోసినట్లయితే మన మట్టిలో ఉన్నది వడపోసిన తర్వాత సాయిల్ టెస్ట్ చేసుకోవాలన్న అవగాహన లేకపోవడము. సో దానితో ఏమైతుంది, మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఒకరితో ఒకరు కాంపిటీషన్, లేదంటే ఈ మొక్కజొన్న వేసుకున్నప్పుడు మన దగ్గర మనకి 3 లేదా 4 సరిపోతాయి. బ్యాక్ తీసుకుంటే 3, 4, 5 దగ్గర ఆపేటలు, దాని తర్వాత 8కి పోయారు, దాని తర్వాత ఇంకా పెంచుతున్నారు. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, భూమిలో సారం ఉన్నంత వరకే మనం ఏ యూరియా వేసినా, ఏ డిఏపి వేసినా, భూమి మంచిగా ఉన్నంత వరకే, భూమి సారం ఉన్నప్పుడే ఈ పంటలన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. ఇవన్నీ వేసి మనం ఈ ఫర్టిలైజర్ అంతా వేసి భూమి యొక్క క్వాలిటీ స్వారం మొత్తం తగ్గించేస్తే ఈరోజు 10 వేసినోళ్ళు రేపు 20 వేసినా కూడా ఆ భూమిలో మొక్క రాదు, ఆ భూమిలో పంట రాదు. మనకి ఇప్పుడు తెలియకపోయినా మన తర్వాత వచ్చే జనరేషన్, అంటే మన తర్వాత వచ్చే జనరేషన్, మన కొడుకులో పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు, మీ పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకునే టైంకి మనం ఎంత వేసినా కూడా ఇప్పుడు ఎంతో కొంత వస్తుంది, ఆ తర్వాత అసలే రాదు. తర్వాత అసలు ఇక అది పనే చేయదు, మనకు వ్యవసాయానికే పని చేయకుండా రాకుండా పోయే పరిస్థితులు మనం ఇట్లనే ఈ ఫర్టిలైజర్స్ అవుతుందో. ఇంకో సైడ్ మనము తినే ఆహారం కూడా మనకి మొత్తం కలుషితమై పాయిజన్ అయిపోయి, ఆ తినే ఆహారంలో కూడా మన బాడీలోకి పోయి, ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు మా జనరేషన్ కూడా ఇంతకుముందు ఉన్నంత స్ట్రాంగ్గా ఉండడం, అంత వాళ్ళలాగా యాక్టివ్గా ఉండలేము ఆ ఏజ్కి వచ్చినప్పుడు. మన తర్వాత వచ్చే జనరేషన్ మనం ఇదే ఫుడ్ తినుకుంటా ఇట్లనే ఫర్టిలైజర్ వాడుకుంటా ముందుకు పోతే మన తర్వాత జనరేషన్ ఇంకా అసలే చిన్నప్పటి నుంచే రకరకాల రోగాలు అవన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. సో ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ముందుకు ఏంటంటే మనకు ఒకటే ల్యాబ్ ఉండేది, అక్కడి దాకా తీసుకుపోవాల్సి వస్తుంది, అవగాహన లేకపోయేది. అది ప్రాపర్గా కమిషన్ నుంచి దీనివల్ల ఆలోచించి ఇదంతా కూడా ప్రతి రైతు వేదికకి తీసుకోవాలి, ప్రతి రైతు కూడా దీని సారం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనకి క్లియర్గా అక్కడ చూపెడుతుంది, అంటే మనకున్న భూమిలో ఎంత నైట్రోజన్ ఉంది, ఎంత ఫాస్ఫరస్ ఉంది, ఎంత పొటాష్ ఉంది, దానికి సంబంధించి మనం వాడే ఎరువులు ఎంత వాడాలి, ఈ ఎకరానికి మనం ఏం పంట ఇస్తున్నాం, మొక్కజొన్న ఇస్తున్నాం అంటే ఆల్రెడీ నైట్రోజన్ ఉందా లేదా, లేకపోతే దానికి ఎంత వాడాలి, ఆ భూమిని బట్టి అక్కడ ఉన్న ల్యాండ్ని బట్టి మనకి ఎంత వేసుకోవాలని చెప్తుంది. దాని ప్రకారం మనం ముందుకు పోవచ్చు. అంతేగాని మన భూమిలో నైట్రోజన్ ఉన్న పక్కడు వేసినట్టు మనం వేసుకుంటా పోతే అది ఇంకా ఫర్దర్గా మనకి ఇబ్బంది పెట్టే ఉంటుంది. సో ఆ రకంగా మంచి ఆలోచనతో తీసుకొచ్చి ప్రతి రైతు వేదికకు తీసుకురావడం జరిగింది. మీరు ఇంతకుముందు టెస్ట్ చేసినప్పుడు కూడా చూడడం జరిగింది, మన కొంతమంది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనం అందరు ఏఈఓస్ కూడా ట్రైనింగ్ ఇస్తాం. సో వాళ్ళు మీకు ఎక్కడైనా రైతు వేదికలో వచ్చి మీ శాంపుల్ తీసుకొస్తే అప్పటిదప్పుడే కూడా మనకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఇమీడియట్గా మనము అందులో యాప్లో ఎంట్రీ చేస్తే మనం ఎంత కొనాలి అనేది కూడా తెలుస్తుంది. సో కాబట్టి దయచేసి రైతులంతా కూడా జస్ట్ ఒక అపోహ నుంచి మనం ఎక్కువ వేస్తే అంత కొంచెం హైట్ పెరుగుతుందనో, కొంచెం పచ్చ పెరుగుతుందనో మనం ఆలోచిస్తే తర్వాత 4-5 సంవత్సరాల్లో ఆ భూమి పని చేయకుండా పోతుంది. కాబట్టి మన భూమిని మనం తీసుకొచ్చి మన అగ్రికల్చర్
ఆఫీసర్ దగ్గర తీసుకొచ్చి రైతు వేదిక తీసుకొచ్చి ఒకసారి టెస్ట్ చేయించుకొని అందులో ఏముంది ఎట్లా వాడాలా అనేది తెలుసుకొని దాని ప్రకారం ముందుకు పోవాలి. అదేవిధంగా జిల్లా యంత్రాంగం నుంచి కూడా మేము ఏఈఓస్ అందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి దీన్ని ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అయ్యేటట్టు దీని ద్వారా అందరికీ కూడా అవగాహన వచ్చేటట్టు మేము కూడా టేకప్ చేసుకుంటున్నాం సార్. సో ఈ నాగర్ కర్నూలు జిల్లాకి కొండారెడ్డిపల్లి విలేజ్కి వచ్చినందుకు కమిషన్ చైర్మన్ గారికి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.